అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిపి చదువుదాం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ కొలసీ పత్రికలోనే చెప్పాడు కదా, మీలో ఎవరు కూడా చెరపట్టబడకుండా. 2వ అధ్యాయం 8వ వచనములో చివరిలో మాట వాడాడు, మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. వాడుక భాష బైబిల్లో మీలో ఎవరు చెరపట్టబడకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మీరు చెరపట్టబడతారేమో వేరొకరి చేత, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే చెరపట్టడం అంటే ఏంటి? ఎవరైనా వేరే దేశం వారు యుద్ధం చేయడానికి ఇంకో దేశం మీదకి వచ్చారనుకోండి, వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళని ఓడించాక వాళ్ళలో కొంతమందిని చంపి వారు ఎవరైనా ఉపయోగపడతారు అనుకుంటే గనక ఆరోగ్యంగా యవనస్తులై ఉండి చక్కగా నైపుణ్యం కలిగిన వారు ఉంటే వారిని తమ దేశానికి తీసుకొని వెళ్ళిపోతారు. అలా తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్తారంటే వాళ్ళ సంఖ్యల చేత బంధించి ఈడ్చుకొని పోతారు. ఈడ్చుకొని పోవటం అంటే ముందు నడిపిస్తారు. ఈ వ్యక్తి నడిచి 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 అలసిపోయి సొమ్మశీలు పడిపోతే ఈడ్చుకొని పోతారు. గుర్రాలకు గట్టి ఈడ్చుకొని వెళ్ళిపోతారు. ఖైదీలను అలా తీసుకెళ్ళిపోతారు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి. వారేం గుర్రాల మీద వస్తారు, వీళ్ళేమో సంఖ్యలు బంధించి ఈడ్చుకొని పోతారు. కనుక ఈడ్చుకొని పోవడం అంటే బానిసలుగా పట్టుకొని పోవడం, బంధించి తీసుకొని వెళ్ళిపోవడం. అయితే పౌలు చెప్తున్న చెరపట్టి తీసుకొని వెళ్ళడం అనేది ఇది కళ్ళకు కనబడే విధంగా బంధించడం కాదు. ఒక వ్యక్తిని గొలుసులతో బంధించకుండానే వారి మాటలతో బంధించి తమ వెనక వెళ్ళే విధంగా ఆకర్షించి తీసుకొని పోయేటువంటి అబద్ధ బోధలు ఉంటవి. కనుక వారు చెరపట్టి తీసుకొని పోకుండా మీరు జాగ్రత్త అని అన్నాడు. ఇది పౌలు ఇంకొంచెం విపులంగా ఎక్కడ చెప్పాడు అంటే అపోస్తుల కార్యాల్లో చెప్పాడు. 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎఫెసు సంఘ పెద్దలు పిలిపించి ఆయన రోమ్కి వెళ్ళకముందు చనిపోకముందు 20వ అధ్యాయంలో వారితో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు. 20వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మాభిమును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అన్నాడు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని అంటే సంఖ్యలతో బంధించి ఈడ్చుకొని పోయినట్టుగా మాటలతో బంధించి ఈడ్చుకొని పోయేవారు. మాటలతో బంధించి వారి బోధలతో బంధించి ఈడ్చుకొని పోయేవారు. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటారేమో జాగ్రత్త అని అన్నాడు. కనుక కొన్నిసార్లు కొంతమంది మాటలు వాళ్ళు భలే బంధిస్తాయి కదా. ఇప్పుడు చక్కగా మంచి మార్గంలో నడుస్తున్నటువంటి వారు ఉన్నట్టుండి తప్పుడు మార్గంలోనికి ఎలా వెళ్ళారు అంటే ఎవరో మాటలు వారి మీద ప్రభావితం చూపినాయి. ఎవరో మాటలు విన్నారు, వారి మాటలు వారిని ఏం చేసినాయంటే బంధించినాయి, వారిని ఆకర్షించినాయి. వారు ఎలా వెళ్ళారంటే సంఖ్యలతో బంధించి ఈడ్చుకొని పోయినట్టుగానే వారు వెళ్ళిపోయారు. అలాగా తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళిపోయేవారు కూడా కొంతమంది ఉన్నారు. కనుక ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడేమో సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. తర్వాత రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ వచ్చేసారు. నా చిన్నతనంలో రాజకీయ నాయకులకి ఫ్యాన్స్ పెద్దగా ఉండేవాళ్ళు కాదు.
ఇద్దరు ఆ రోజుల్లో తెలిసింది నా చిన్నప్పుడు, ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ. అంతకుముందు కాలంలో అసలు ఫ్యాన్స్ అనేది ఏమీ లేదు, సినిమా వాళ్ళకు ఉండేవాళ్ళు. తర్వాత రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ వచ్చేసారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఎవరిది? బడా బోధకులు, పాస్టర్స్ది. వాళ్ళకి సినిమా హీరోలకు కూడా లేనంత కదా ఫ్యాన్స్ ఉండడం. వాళ్ళు కారు పోతా ఉంటే కారుకు ముందు కారుకు వెనక ఎస్కార్ట్ లాగా వెళ్ళడం, వాళ్ళ ముందు పరిగెత్తే కొంతమంది, సఫారీలు వేసుకొని బాడీ గార్డ్స్ లాగా పరిగెత్తే వాళ్ళు కొంతమంది. ఎవరయ్యా అయినా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, సీఎమ్మా లేక పిఎమ్మా అనుకుంటే పాస్టర్ గారు. ఇప్పుడు ట్రెండ్ ఎవరిదనంటే ఇప్పుడున్నది పాస్టర్స్ది, అందులో బడా బోధకులు వాళ్ళు. మళ్ళా ఆయన ఏదన్నా చేసిన తప్పు కనుక పొరపాటున మాట్లాడేమనుకోండి, ఇప్పుడు మనకి వాక్ స్వాతంత్రం కూడా లేదు, మనం మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి కూడా. ఎందుకంటే ఒకవేళ ఫలానా పాస్టర్ గారు తప్పు చేశారని అంటే కనుక వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మన మీద దాడి చేస్తారు. ఇప్పుడు అలా తయారైపోయారు ఎక్కడ చూసినా. ఎందుకు అలా జరిగింది అంటే వారు తమ మాటల చేత వాళ్ళని ఈడ్చుకొని పోయారు. అలా ఈడ్చుకొని పోబడ్డవారు వారు దేవునిలో నుండి లేక దేవుని మార్గం నుండి తొలగిపోయామన్న విషయం మర్చిపోయి వారు మనుషుల్ని వెంబడిస్తూ మేము దేవుని వెంబడిస్తున్నాం అనుకునేటువంటి వారు ఉన్నారు. కనుక బైబిల్లో ఇలాంటి విషయాలు జరుగుతాయని పౌలు ఎప్పుడో ఆయన హెచ్చరిక చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనములో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీరు మనుషులకు దాసులు కావద్దు. సేవకులను ప్రేమించాలి, సేవకులను గౌరవించాలి, సేవకులను ఘనపరచాలి, సేవకులకు సహాయం చేయాలి, కానీ దాసులు కాకూడదు ఎవరికి కూడా. మనం ఎవరికి దాసులు కావాలి? ప్రభునకే, క్రీస్తునకే మనం దాసులం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి అని అన్నాడు. కనుక ఇప్పుడు ఇందాక చెప్పాను ఒక మాట, అపోస్తుల్లో పెద్దన్న ఎవరైనా? పేతురు. అపోస్తుల్లో పెద్దన్న ఆయన్ని. అంత పెద్ద ఆయన పట్టుకొని ఎవరైనా ఏమైనా మాట్లాడగలరా? ఎందుకంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చానన్నాడు పేతురు గారిని. ఏదన్నా మాట్లాడాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడగలిగిన వాడు పేతురే. అలాంటి వాడిని పట్టుకొని పౌలు ఒక దినాన, నీవు యూదుడు అయ్యుండి యూదుడు వలె కాకుండా అన్యజనుల వలె ప్రవర్తిస్తూ అన్యజనులు యూదులు కావాలని నువ్వెందుకు బోధిస్తున్నావు అని నిలదీశాడంట. చూడండి గలతీ పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో, అయితే కేఫా అంటే పేతురు అంతియోకయకు వచ్చినప్పుడు అతను అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కూడా మారువేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయించున్నావు అని అడిగాడు. కనుక వాళ్ళు మనుషులకు దాసులైనట్టయితే పేతురు ఏది చేసినా కరెక్టే అనుకునేవాళ్ళు, కానీ వాళ్ళు మనుషులకు దాసులు కాదు, యేసుక్రీస్తుకు దాసులు. అందువల్ల వాళ్ళకి ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా తప్పుగానే కనపడింది, ఒప్పులా కాదు. తప్పు తప్పుగా కనపడింది, ఒప్పులా కనపడింది. కానీ ఈ రోజుల్లో కొంతమంది చాలా పెద్ద సేవకుడు అని ఆయన ఏది చేసినా రైటే, ఆయన తప్పు చేస్తాడా అని అంటున్నారు కొంతమంది. అంత పెద్ద పాస్టర్ గారు ఆయన తప్పు చేస్తాడా, ఆయన తప్పు మాట్లాడతాడా? మరి పేతురు అందరికంటే పెద్దోడు, పౌలు నిలదీశాడు, అందరి ముందు నిలదీశాడు. అంటే అతను మనుషులకు దాసులు కాదు వాళ్ళు. పేతురైనా, పౌలైనా, బర్నబా అయినా, అపోల్లో అయినా, మిగతా శిష్యులైనా, వారి తర్వాత వచ్చిన వారైనా, తిమోతి అయినా, ఫిలోమోన్ అయినా,
ఎవరైనా సరే వారు మనుషులకు కాదు దాసులు, క్రీస్తుకు దాసులు. గౌరవించవలసిన విధంగా గౌరవించారు, తప్పును తప్పుగా వారు చూడగలిగారు. అందువల్ల వారు మనుషులకు కాదు, దేవునికి దాసులు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఎందుకనంటే కొంతమంది మనుషులను తమ దాసులుగా చేసుకొని చెరపట్టి ఈడ్చుకొని పోయేవారు ఉన్నారు. జాగ్రత్త అని హెచ్చరించిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక కొన్ని చోట్ల మనం చూస్తాం. ఇక నేను ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే అర్థం కావట్లేదు, కానీ చెప్తున్నాను. ఇప్పుడు సంఘంలో పనులు ఉన్నాయి అనుకోండి, ఎవరు చేయాలి సంఘంలో పనులు? విశ్వాసులు చేయాలి. మీటింగ్స్ పెడుతున్నాం కదా, వంట వండాలి, డబరాలు గడగాలి, మందిరం ఓడవాలి, పరిచర్య చేయాలి, ఎవరైనా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు పంపించాలి. బాధ్యత అంతా ఎవరిది? సంఘస్థులది. చేయకపోతే అది మీ తప్పది, మీ ఆశీర్వాదాన్ని మీరు కోల్పోతున్నారు. 100% సంఘ బాధ్యత అది. కనుక సంఘస్థులు పట్టించుకోకుండా పాస్టర్ గారే ఉండి వాళ్ళే రిసీవ్ చేసుకొని ఆయనే పంపించి ఆయనే చూసుకుంటా చేస్తున్నాడు అంటే మీ తప్పది. మీరు కాళ్ళు చేతులు బాగుండి కూడా ఉపయోగపడని వ్యక్తులుగా మిగిలిపోయారని అర్థం. అంగవైకల్యం కలిగిన వారిగా మీరున్నారని అర్థం. ఒక ఇంట్లో కనుక కాళ్ళు చేతులు పనికిరాని పిల్లలు కనుక తల్లిదండ్రులు పోషించినట్టుగా పోషిస్తున్నారని అర్థం, సంఘం పట్టించుకోకపోతే. అర్థమవుతుంది కదా? సంఘ విషయాల్లో అన్నిట్లో కూడా సంఘ బాధ్యత సంఘస్థులది. ఏదైనా రిపేర్ వచ్చినా, ఏదైనా చేసినా, చెయ్యాలనుకున్న సంఘస్థుల యొక్క సహకారం అనేది 100% ఉండాల్సింది అన్నిట్లో కూడా. ఇప్పుడు అదే మా ఇంట్లో పని ఉందనుకోండి, మా ఇంట్లో అంట్లు కడగాలి, మా ఇంట్లో బట్టలు ఉతకాలి, మా ఇంట్లో వాకిళ్ళు ఓడవాలి. అది ఎవరి పని? అది ఎవరి పని? ఎవరు చెప్పట్లేదు ఎవరి పని అది? అది మా పని. అది మా కాళ్ళు చేతులు బాగుండకపోతే మీరు చేయాలి. అవసరమైనప్పుడు చేతురు, కానీ వృద్ధాప్యం వచ్చి మేము కదలలేని పరిస్థితి ఉంటే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. మీరంటే మీ పిల్లలకి మీరు నేర్పాలి, అప్పుడు వాళ్ళు చూడాల్సిందే, మాకు సహాయపడాల్సిందే. కానీ మేము చేసుకోగలిగి ఉండి కూడా కదా, ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే చేసుకోగలిగి ఉండి కూడా కొన్ని చోట్ల విచిత్రమైన విషయం ఏంటంటే సంఘంలో పనికి కూడా సంఘస్థులు రాని ఇలాంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. సంఘంలోనే కాదు ఇళ్లలో పనులు కూడా చేసే కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈ రెండు తప్పే. అర్థమవుతుందా? సంఘంలో పని ఉండి కూడా సహకరించని సంఘస్థులు ఉండడం తప్పే. సంఘంలోనే కాకుండా ఇళ్లలో కూడా పనులు చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, అది కూడా తప్పే. కాళ్ళు చేతులు బాగుండి కూడా. ఇప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు బాగుంటాయి కానీ వాళ్ళు నడవలేని వాళ్ళకిలాగా వాళ్ళకి కుర్చీ తీసుకొచ్చేయటం, మరి కాళ్ళ కింద పేట వేయటం కదా, అన్నీ బాగుంటాయి, కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, వాళ్ళ పిల్లలకి అన్నీ. కానీ వాళ్ళకి ఇలా సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, అది వాక్య ప్రకారం తప్పది. అనారోగ్యం వచ్చా కాళ్ళు చేతులు బాగుండకపోతే సహకరించాలి. అదే సమయంలో సంఘంలో ఉన్న విషయాల పట్ల సంఘస్థులు గనక సహకరించకపోతే అది మీ తప్పది, మీ ఆశీర్వాదాన్ని మీరు కోల్పోతున్నారని అర్థం. కనుక ఈ రోజుల్లో ఈ రెండు ఎక్స్ట్రీమ్గా ఉంటున్నాయి. కొన్ని చోట్లేమో సహకరించేవారు పనిచేసేవారు ఉంటేనేమో మందిరంలోనూ ఇళ్లలో కూడా పనులు చేస్తున్నారు పనివారిలాగా. కొన్ని చోట్లేనేమో సహకరించట్లేదు అని అంటే ఇళ్లలో చేయక్కర్లేదు కానీ మందిరంలో కూడా చేయట్లేదు. చుట్టపు చూపుగా వచ్చి పోతున్న వారు ఉన్నారు. అలాగొచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోవడం. ఆయనే పిలుచుకుంటాడు, ఆయనే వాక్యం చెప్పించుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు, ఆయనే సర్దుకుంటాడు కదా, ఆయనే ఆ బల్ల ఎట్లా ఆక్కుంటాడు, మధ్యలో ఏలు మీద పడినా ఆయనే బాధ భరిస్తాడు, అవసరమైతే ఆయనే ఊడ్చుకుంటాడు మందిరం, మేము వస్తాం కూర్చుంటాం పోతాం అన్నట్టుగా. రెండు ఎక్స్ట్రీమ్గా ఉంటున్నాయి. కనుక అతి అనేది ఈ రెండు విధాలుగా కూడా అనర్థదాయకమే. కానీ కొన్ని చోట్ల మరీ దాసుల్లాగా ఇక కాళ్ళయ్యాలబడి ఇక మా పని ఏంటంటే మీకు దాసత్వం చేయడమే, మీరు రాజులు మేము దాసులము అన్నట్టుగా చేసేవారు కూడా ఉన్నారు. అది కూడా తప్పని బైబిల్ చెప్తుంది. అలాంటి వారి విషయంలో ఇక్కడ హెచ్చరిస్తూ మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అనే మాట వాడాడు. కనుక చెరపట్టి ఈడ్చుకొని పోయేవారు ఉన్నారు, వారి విషయంలో జాగ్రత్త అనే మాటలు మనం చూస్తా ఉన్నాం.